సకల గుణ సంపన్నుడెవరైనా ఉంటే అతని చరిత కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు. అందులో ప్రారంభంలోనే ఉంటుంది. ఎన్ని గుణాలు? 16 గుణాలు అడుగుతాడు నారదుణ్ణి. కొన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధర్మమైనవాడు, నీతివంతుడు, యుద్ధంలో ఉన్నవాడు, సర్వభూత హితేరతాహ, అందరినీ ప్రేమించేవాడు, అన్ని ప్రాణులను ఒకటిగా చూసేవాడు. ఎన్ని అడుగుతాడు. అలాంటి వాడు ఈ క్షణం ఎవరైనా ఉంటే నాకు చెప్పు అని అడుగుతాడు వాల్మీకి. అంటే ఎప్పటి నుంచి ఎంతగా నిరీక్షిస్తున్నాడో ఆయన. అలాంటి వాడు ఇలా ఉన్నాడు అయోధ్యలో, దశరథుడి కొడుకు అని నారదుడు చెబుతాడు. అప్పుడు ఆ కావ్యం రాశాడు. ఎంతకాలమైన సంతానం కలక్క దశరథుడు ఎంతగా నిరీక్షించాడు తెలుసు కదా. పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ యాగ ఫలంగా దొరికిన వాళ్ళు పిల్లలు. అవతార పురుషుడికి నామకరణం చేయడానికి వశిష్ఠుడు నిరీక్షించాడు. రాముడి చేత రాక్షస సంహారం చేయించడానికి విశ్వామిత్రుడు నిరీక్షించాడు. ఆ సందర్భంలోనే వచ్చి దశరథుడిని అడుగుతాడు, నాకు ఒక పని, మీ అబ్బాయిని పంపు అంటే, 16 ఏళ్ళు కూడా నిండలేదు, ఇంకా లేత ప్రాయం వాడి ఎలా పంపిస్తాను అని. ఇంతకు ఏ పని మీద అంటాడు. ఇలా ఏదో రాక్షసులు నా యజ్ఞం మీద రక్తం పోస్తున్నారు, యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, పంపించు అంటే, ఈ పనికైతే నేను అస్సలు పంపను, కావాలంటే నేను వస్తాను, నా గురించి తెలుసు కదా, నేను దేవతలకే ఒకప్పుడు యుద్ధంలో సహాయం చేసిన వాడిని, నేను వస్తాను అని. ఆడి మాట తప్పుతావా, మీ అబ్బాయిని పంపుతావా, నువ్వే నిర్ణయించుకో అని విశ్వామిత్రుడు అంటే, అప్పుడు పక్కనున్న వశిష్ఠుడు అంటాడు, కాదు రాముడెవరో మనకు తెలుసు, ఆయనకు పుత్రవాత్సల్యం ఉంటుందిలే అని సర్ది చెప్పి పంపిస్తాడు. బండరాయిగా పడి ఉన్న అహల్య రామపాదం కోసం నిరీక్షించింది. ఈ కథంతా మీకు తెలిసిందే. త్రిభువన వీరులెవ్వరూ కదిలించడానికి కూడా సాధ్యపడని శివుడి విల్లు విరిగిపోవడం కోసం రాముడి కోసం నిరీక్షించింది. తెలుసు కదా, మనకు సాహిత్యంలో వాల్మీకి చెప్పలేదు కానీ మిగతా అందరూ కూడా శివధనుర్భంగం అప్పుడు పొంగిపోయి ఆ విల్లు ఎలా విరిగిందో అంత గంభీరంగా గొప్పగా మెరుపు ఉరుములు వచ్చేలాగా భాష నిండా పద్యాలు, శ్లోకాలు, ఎన్నెన్ని పాటలు ఎన్నున్నాయో. వాల్మీకి మాత్రం ఏముంది అలా విరిగిపోయిందని అనేశాడు. పెళ్ళు మనే విల్లు గుభిల్లు మనే గుండె నృపులకు జల్లు మనియే జానకి దేహము ఒక్క నిమేషము నందే నయము జయము భయము విస్మయము కదురా. కరుణశ్రీ అన్న ఈ పాటను వాగ్దానం సినిమాలో పాటలో కూడా వాడుకున్నారు. ఒక్కసారిగా పెళ్ళుమని విల్లు విరిగేసరికి అక్కడ కూర్చున్న రాజులందరికీ గుండె గుభిల్లుమందట. జానకి దేహం మాత్రం జల్లుమని పులకించిందట.